అప్డేట్స్ చూసుకుంటే ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగద్దలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో గొంతు కోసి భర్త హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత భర్త కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్ చేసిన భర్తను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగద్దలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో గొంతు కోసి భర్త హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్ చేసిన భర్తని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి, అసలు సభ్య సమాజం అసలు ఎటుపోతుందంటారు? ఈ విధంగా చూసుకుంటే భార్యపై భర్త, భర్తపై భార్య, ఈ మధ్య కాలంలో అనుమానాలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లాలో అయితే అతి దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది విజయ. దీనిపై మర్రిపూడి మండలం రాగలపిండి గ్రామంలో ఈ శుక్రవారం రాత్రి అయితే దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో మర్రిపూడి నారాయణ అనే వ్యక్తి, 50 సంవత్సరాల వ్యక్తి, భార్యపై అనుమానంతో భార్య గొంతు కోసి చంపి తను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అయితే శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి వారికి 3 కుమార్తెలు ఉన్నారు. ఆ 3 కుమార్తెలకు మ్యారేజీలు అయ్యి వారి భర్తల దగ్గర ఉన్నారని వీరిద్దరే ఇంట్లో ఉంటున్నారు. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో భార్య జయమ్మపై నారాయణకి గత కొంతకాలముగా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈ అనుమానం నేపథ్యంలో భార్య జయమ్మను గొంతు కోసి చంపి అతను కూడా ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అతని పరిస్థితి సీరియస్ ఉంది. పొదిలి ప్రభుత్వ ఆసుపత్రి ప్రథమ చికిత్స అందించి ఒంగోలు మెరుగైన వైద్యం కోసం అయితే ఒంగోలు తరలించారు. దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. భర్తలపై భార్యలు, భార్యలపై భర్తలు దారుణంగా ఘటనలు అయితే చోటుకొని ఒకరిపై ఒకరు అనుమానాలు ఈ సమాజంలో సభ్య సమాజం తరలించుకునే విధంగా అయితే మట్టికి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతున్నప్పటికీ ప్రజలైతే ఆందోళన చెందుతూ ఇలాంటి ఘటనల మీద స్థానిక ప్రజలు కానీ ఈ జిల్లాలో ప్రజలు కానీ కొన్ని ఘటనల మీద అయితే చాలా విచారం అయితే వ్యక్తం చేస్తారు. ఈ సమాజంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఘటన వల్ల ఏమీ తెలియని పసిపిల్లలు కానీ చాలా మంది పిల్లలు అనాథలుగా మారిపోతూ ఉన్నారని అయితే అక్కడ ప్రజలు అంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్. మాజీ మంత్రి రోజా కూటమి నేతలకు పలు సవాల్ విసిరారు. మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపించేందుకు సిద్ధమని తెలిపారు. హోంమంత్రి అనిత, మంత్రి సవితపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని వ్యాఖ్యానించారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చేసిన సిట్ అందరూ చూశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చివేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశారోనని తలలు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు.
అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత. మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో? ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు. ఈ చంద్రబాబు నాయుడు కనీసం 4 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 6, ఒకటి పూర్తయింది పులివెందల్లో, దాన్ని ఓపెన్ చేయొచ్చు. ఇంకా 10-15 నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేసుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమై ఉంటాయి. కానీ ఎంత సిగ్గుచేటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకుంటారు, ఎలా స్టార్ట్ అవుతాయి, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆసుపత్రి నడపాలి, తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి. ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు. రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు. ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేస్తారు. 3, 4, 5 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది. అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాలు. నిర్మల్ జిల్లా ముంతల్ మండలంలో తహసీల్దార్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనానికి 110 ఏళ్లు అవుతుండగా పైకప్పు పెచ్చులుడిపోతుంది. గోడలకు నెర్రలు ఏర్పడి ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తుందన్న భయం సిబ్బంది ప్రజల్లో నెలకొంది. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడగా కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కార్యాలయానికి పక్కనే ఉన్న 30 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీవ్ర ప్రమాదకర స్థితిలో ఉంది. తానూరు, ముంతోలు, లోకేశ్వరం, బాసరా మండలాలకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న ఈ కేంద్రంలో రోజు 500 మందికి పైగా ఓపీలు వస్తున్నా పాత భవనం ఎప్పుడైనా కూలిపోతుందోనని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం మంజూరైన కొత్త ఆసుపత్రి భవనం పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వర్షాల సమయంలో ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్లలో ఊరుస్తూ రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని రమేష్ నగర్ వాసవ్య విద్యాలయం విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులు ఓపీ నమోదు, వైద్య పరీక్షలు, బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ, డయాలసిస్ సహా అనేక విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వివరించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల డైరెక్టర్ విక్రమ్ వర్మ చిన్నతనం నుండే విద్యార్థులకు చదువుతో పాటు సమాజంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చి ఎలా వైద్యం పొందాలో తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యాలయంలో 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మా ఎడ్యుకేషన్ ట్రిప్లో భాగంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్ని ఇక్కడికి వచ్చాము. సో ఐఎమ్ very happy today as being a part of this trip. I'm especially thankful to Raju sir, an orthopedic here, and psychiatrist sir, Ravi Verma sir.
దే ఎక్స్ప్లెయిన్ వెరీ డీటెయిల్లీ. మాకు ప్రతి దాని గురించి ఒక మంచి అవగాహన వచ్చింది. ఇక్కడ బ్లడ్ గురించి, బ్లడ్ గ్రూప్స్ గురించి, డర్మటాలజీ, అల్పనాలజీ అండ్ మెనీ మోర్. వీ హ్యావ్ అన్ ఐడియా నౌ అబౌట్ కిడ్నీస్ అండ్ ఎమర్జెన్సీ వార్డ్. వీ విజిటెడ్ హాస్పిటల్స్ మెనీ. గోదావరికని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి విద్యార్థులు రావడం జరిగింది. వీళ్ళకు ఫీల్డ్ ట్రిప్లో భాగంగా, అంటే వాళ్ళ నేర్చుకోవడంలో భాగంగా, ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ప్రతి వ్యవస్థను, సిస్టమ్ను నేర్చుకుందామని వాళ్ళ మేనేజ్మెంట్ నిర్ణయించి మా దగ్గరికి పంపించారు. సో వాళ్ళకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నామంటే బ్లడ్ బ్యాంక్, బ్లడ్ డొనేట్ చేయడం ఎలా, నెక్స్ట్ ఓపీ రిజిస్ట్రేషన్ ఎలా, ఏ స్పెషాలిటీస్ ఉంటాయి అంటే ఇప్పుడు ఆర్థో కావచ్చు, డెర్మటాలజీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ ఏ స్పెషాలిటీస్ ఉన్నాయో అన్ని స్పెషాలిటీస్ను, అండ్ ఎమర్జెన్సీలో ఏం చేయాలి, ఎమర్జెన్సీ డాక్టర్స్ ఎవరు ఉంటారు, ఎమర్జెన్సీ ఏం చేస్తారు, ఓపీ రిజిస్ట్రేషన్ ఏంది, ఐపీ రిజిస్ట్రేషన్ ఏంది, లాస్ట్కి డయాలసిస్ ఏంటి, మళ్ళీ వ్యాక్సిన్స్ సంబంధించిన ఏ వ్యాక్సిన్స్ ఇస్తారు, ఇక్కడ ఏ బ్లడ్ టెస్టులు చేస్తారు, ఎటువంటి పేషెంట్లు అడ్మిట్ అవుతారు, ఎటువంటి ఆపరేషన్లు చేస్తారు. వీళ్ళకు సైన్స్ అంటే ఎప్పుడు నిత్యం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వీళ్ళు తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. సో వీళ్ళ ఉత్సాహాన్ని చూసి మాకు కూడా ముచ్చటేసింది యాక్చువల్లీ. సో మేము కూడా వీళ్ళందరికీ హాస్పిటల్ అంటే ఏంది, హాస్పిటల్ వ్యవస్థ అంటే ఏంది, మార్చురీ అంటే ఏంది, రిజిస్ట్రేషన్ అంటే ఏంది, నెక్స్ట్ ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి హాస్పిటల్లో, ఎటువంటి ఫెసిలిటీస్ ప్రజలకు ఇస్తున్నామో వీళ్ళకి నేర్పించడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వీళ్ళ పేరెంట్స్ కూడా అవేర్నెస్ చేస్తారని, ఎడ్యుకేట్ చేస్తారు. అవేర్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేట్ చేస్తారని మేము ఇక్కడ వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళను ఎడ్యుకేట్ చేస్తున్నాం. గోదావరికని అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీపీసీ సబ్స్టేషన్ పరిధిలో సీసా మూతను చిన్నారి నోట్లో పెట్టుకోవడంతో మృతి చెందింది. అనంతపురానికి చెందిన మౌనిక ఏపీ ట్రాన్స్పోర్ట్ స్విచ్చింగ్ స్టేషన్లో ఏడీఈగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆమె గుత్తి సబ్స్టేషన్కి బదిలీ అయ్యారు. రాత్రి విధుల్లో ఉండగా అనంతపురం నుంచి తన కుమారుడు రక్షిత్ ఆమ్తో వచ్చింది. సబ్స్టేషన్లోని సీసా మూత ఊడిపడి ఉండడాన్ని చూసిన చిన్నారి దాన్ని నోట్లో పెట్టుకోవడంతో గొంతులోకి జారి అడ్డం పడింది. వెంటనే గమనించిన తల్లి చిన్నారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే చిన్నారి ఊపిరి ఆడక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో తల్లి కన్నీటి పర్యంతమైంది. కొడుకు